ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా కాషాయదళ అగ్రనేతలందరూ హాజరైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు తొలి రోజు ముగిశాయి. కర్ణాటక, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ మరికొన్ని రాష్ట్రాల ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలన్న దానిపై ఈ సమావేశాల్లో చర్చించారు. అంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానంపై చర్చ జరిగింది. అనంతరం ఆ తీర్మానాన్ని ఆమోదించారు. ఆ తర్వాత కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్థిక తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని మరో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బలపరిచారు. ఈ తీర్మానం కేంద్ర ప్రభుత్వ పథకాలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో సుస్థిర అభివృద్ధి కొనసాగుతోందన్నారు. ఇక బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ నివేదికను తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సమర్పించారు. ఈ కార్యవర్గ సమావేశాల్లో సంజయ్కు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా సంజయ్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ప్రజా సంగ్రామ యాత్ర నుంచి ఇతర రాష్ట్రాల నేతలు నేర్చుకోవాలని ప్రధాని సూచించారు. బండి సంజయ్పై మోదీ పొగడ్తల జల్లు కురిపించారు. తెలుగులోనే మాట్లాడాలని సంజయ్కి ప్రధాని మోదీ సూచించారు. బండి సంజయ్ అద్భుతంగా మాట్లాడతారు. పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంజయ్పై ప్రశంసల జల్లు కురిపించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నివేదికను సమర్పించారు. ప్రజాపోరు యాత్రతో ఏపీలో చేపట్టిన కార్యక్రమాలను ఈ సమావేశంలో వివరించారు. పార్టీ బలోపేతంపై తీసుకునే అంశాలపై నివేదిక సమర్పించిన సోము వీర్రాజు ప్రజాపోరు పేరుతో ఏపీలో 175 నియోజకవర్గాల్లో చేపడుతున్న యాత్ర వివరాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై పోరాటంతో పాటు కేంద్ర రాష్ట్రానికి ఇస్తున్న నిధులపై ప్రజలకు వివరిస్తున్నామన్నారు.